తెలంగాణలో మిల్లర్ల దొంగల పని పడుతోంది సర్కార్. బియ్యం బొక్కి డబ్బులకు ఎగనామం పెట్టిన దొంగలపై కఠిన చర్యలకు దిగుతోంది. బకాయిలు చెల్లించకపోతే తాటా తీస్తామంటూ వార్నింగ్ ఇస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైస్ మిల్లులపై ప్రభుత్వ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. గద్వాల జిల్లాలో కోట్ల రూపాయల విలువైన సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించారు అని ఆరోపణలతో రైస్ మిల్లు యజమానిపై క్రిమినల్ కేసు నమోదు కాగా, వనపర్తిలో సివిల్ సప్లై శాఖకు భారీగా ఉన్న బకాయిలు చెల్లించలేదంటూ 2 రైస్ మిల్లులపై కూల్చివేత చర్యలు మిల్లర్లలో వణుకు పుట్టిస్తున్నాయి. రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసే ధాన్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం బియ్యంగా మార్చే బాధ్యతను రైస్ మిల్లులకు అప్పగిస్తుంది. ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు నిర్దేశిత నిబంధనల ప్రకారం మిల్లింగ్ చేసి బియ్యంగా మార్చి తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. అయితే అత్యాశతో ఆ ధాన్యాన్ని ఇతర ప్రాంతాల్లో అమ్ముకోవడం, మిల్లింగ్ చేసిన బియ్యాన్ని సైతం అమ్మి సొమ్ము చేసుకోవడంతో సర్కారుకు కోట్ల రూపాయల బకాయిలు పడ్డారు. గద్వాల జిల్లాలో 41 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టించారు అని ఆరోపణలపై రైస్ మిల్లు యజమానిపై కేసు నమోదు చేశారు. ఇక వనపర్తి జిల్లాలో రైస్ మిల్లులపై ప్రభుత్వ యంత్రాంగం కఠిన చర్యలకు దిగింది. భారీ మొత్తంలో బకాయిలు చెల్లించాల్సి ఉండటంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారు అని ఆరోపణలతో చాముండి, సాంబశివ రైస్ మిల్లులను కూల్చేశారు. అయితే తెలంగాణలో సీఎంఆర్ ధాన్యం బకాయిలపై ఇప్పటికే సర్కారు సీరియస్గా ఉంది. పలు జిల్లాల్లో మిల్లర్లపై క్రిమినల్ కేసులు, కఠిన యాక్టులు కూడా పెట్టారు. ఇప్పటికైనా మిల్లర్లు దారికి వచ్చి బకాయిలు చెల్లిస్తారా లేదా అన్నది చూడాలి.